ధీరజ్ ప్రేమలు విడిపోవడం వెనుక ఉన్నదెవరో కనిపెట్టేసింది మన గవర్నమెంట్ కోడలు నర్మద. ఇలాంటి బొక్కలన్నీ వెలికి తీసి చివరికి తుస్సుమనిపించడంలో ముందుండే నర్మద ఈసారి కూడా ఆపరేషన్ డిపి ధీరజ్ ప్రేమ అంటూ కొత్త ఆపరేషన్ మొదలు పెట్టగా ఎప్పటిలాగే వల్లినే అసలు దోషి అని కట్టేసింది. భద్రావతి పథకం ప్రకారమే ప్రేమ ధీరజులను వేరు చేసిందని, వాళ్ళ కుట్రని వేదవతి దగ్గర బయటపెడుతుందని నర్మద. దాంతో భద్రావతిని నిలదీస్తుంది వేదవతి. ఈ రోజు ఆగస్టు 8న రాత్రి ప్రసారం కాబోయే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్లో ఏమైందంటే, మీ ప్రేమలో స్వచ్ఛమైన ఆప్యాయత ఉందనుకొని మమ్మల్ని గుడ్డిగా నమ్మి మోసపోయాను. నన్ను పిచ్చిదాన్ని చేసింది చాలు, ఇంకా ఇంకా పిచ్చిదాన్ని చేయకండి అంటుంది వేదవతి ఆవేదనగా. నమ్మితే నమ్ము, లేదంటే నీ కర్మ అంటుంది భద్రావతి పొగరుగా. ఎలా నమ్మేది, ఎలా నమ్ముతాను? మీలో నిజంగానే మార్పు వస్తే ప్రేమకు సర్ది చెప్పి వాళ్ళ కాపురాన్ని నిలబెడతారు, అంతేకాని ఇలా కోల్చరు. మీరు నిజంగా అమ్మ పుట్టినరోజు కోసమే వచ్చిన వాళ్ళైతే కావాలనే ప్రేమ ప్రస్తావన తీసుకొచ్చి గొడవ పెట్టుకోరు. ఆ రోజు ప్రేమను పోలీసులు అరెస్ట్ చేస్తే తన జీవితం మీద మచ్చపడిచే నా పుట్టింటి వాళ్ళు ఆ అవమానంతో బతకలేరు అని మీ ప్రాణాల గురించి, మీ పరువు గురించి నేను ఆలోచించాను. మీలో నిజంగా మార్పొచ్చుంటే ఈ చెల్లెలి గురించి ఆలోచించేవాళ్ళు. మన కుటుంబం కోసం నేను చేసిన మంచిని అర్థం చేసుకుని ఉండేవాళ్ళు. అలా కాకుండా వాళ్ళిద్దరిని విడగొట్టారంటే అర్థమవుతుంది కదా మీరు ఎంత పెద్ద పథకంతో, ఎంత పెద్ద కుట్రతో వచ్చారో అంటుంది వేదవతి. అయితే ఏంటి అంటుంది భద్రావతి కోపంగా. అయితే ఏంటా? ఇందాక నా కొడుకు చెప్పాడు కదా, ఇప్పుడు నేను చెప్తున్నా విను. ప్రేమ నా చిన్న కొడుకు భార్య, నా కోడలు. ఒకరోజు అటో ఇటో కావచ్చు, కానీ నా చిన్న కోడలు నా ఇంటికొచ్చి తీరుతుంది. వచ్చేలా నేను చేస్తాను అంటుంది వేదవతి. నీ మొహం, ఇందాక ప్రేమ చెప్పింది కదా అది ఈ జన్మలో జరగదని, ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను అంటుంది భద్రావతి నవ్వుతూ. చూస్తాను, నా కోడలు నా ఇంటికి రాకుండా నువ్వెలా ఆపుతావో చూస్తాను అంటూ ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే భద్రావతి ఇంట్లో అందరూ హాల్లో కూర్చుంటారు. వద్దక్క, ఈ సంవత్సరం మనం గుడికి వెళ్ళొద్దు అంటాడు సేనాపతి ఆవేశంగా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ప్రతి సంవత్సరం మా అమ్మవారికి చీర సమర్పించడం మన ఇంటి తరపున వస్తున్న ఆచారం, ఆనవాయితీ. వద్దని అంటావేంటి? బుద్ధి లేకుండా అంటుంది భద్రావతి కోపంగా. ఆ కూలోడి కుటుంబం కూడా గుడికొస్తుంది. ఆ ధీరజ్ గడు నన్ను కొట్టాడని ఎగతాళి చేస్తాడు, ఎక్స్ట్రాలు చేస్తాడు. మరోసారి ఆ ధీరజ్ గారి చేతిలో నేను అవమానపడాల్సి వస్తుంది. ఇంకోసారి ఆ ధీరజ్ గాడు నా మీద చేయి చేసుకుంటే నా కూతురు తట్టుకోలేదు. గుడికి వెళ్ళడం ఎందుకు, అవమానపడ్డం ఎందుకు, నా కూతురు బాధపడడం ఎందుకు? అందుకే ఈ సంవత్సరం గుడికి వద్దు అంటున్నాను అంటుండే సేనాపతి. ఒరేయ్, ఆ ధీరజ్ వాడి జోలికి వెళ్తే తప్ప ఎవరి జోలికి వెళ్ళడు. ఆ రోజు కూడా నువ్వు అంటూ శారదమ్మ మాట్లాడుతుండగాని, అమ్మ నువ్వుండు అంటూ మధ్యలోనే ఆపేస్తుంది భద్రావతి. పర్లేదు, వాళ్ళు తిడితే పడదాం, అవమానిస్తే భరిద్దాం, కానీ ఈసారి ప్రేమ కోసం ఖచ్చితంగా గుడికి వెళ్దాం అంటుంది భద్రావతి. ప్రేమ కోసం ఏంటక్క అంటాడు సేనాపతి. ఆ రోజు ధీరజ్ మాట్లాడిన మాటలను పాపం ప్రేమ మర్చిపోలేకపోతుందిరా. అందరి ముందు కళ్యాణ ప్రస్తావన తీసుకొచ్చి తనను నవ్వుల పాలు చేసిన విషయాన్ని పదే పదే తలుచుకొని కుమిలిపోతోంది. అయినా ప్రేమ మనసుకు ధీరజ్ చేసిన గాయం, కలిగించిన బాధ అంత తేలిగ్గా మర్చిపోవడం కుదరదు. ధీరజ్ పెట్టి బాధలో నుంచి ప్రేమను మనం బయటకు తెచ్చుకోవాలి. తనను పాత ప్రేమగా మార్చుకొని తిరుగు నవ్వుతూ ఉండేలా మార్చుకోవాలి. అందుకే ప్రేమను గుడికి తీసుకెళ్తే ఆ వాతావరణానికి తన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా. ధీరజ్ వల్ల కలిగిన బాధ నుంచి ఎంతో కొంత బయటకు వస్తుంది కదా. ఏమా ప్రేమ, ఏమంటావు? అవునా కాదా అని అడుగుతుంది భద్రావతి కోపంగా. అంటుంది ప్రేమ. అదేం లేదత్తా, రేపు నేను గుడికి రావట్లేదు అంటుంది ప్రేమ. అదేంటి ప్రేమ అలా అంటున్నావు అంటాడు విశ్వక్. రేపు నాకు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది, కోచింగ్కు వెళ్ళాలి అంటుంది ప్రేమ. అది కాదమ్మా, నువ్వు గుడికి రాకపోతే వాడికి భయపడి రాలేదనుకుని అందరి ముందు నవ్వుతాడు అంటుంది భద్రావతి కావాలని. నా చిన్న మనవడు అలాంటోడు కాదు, భార్య రాలేదని బాధపడతాడు తప్ప నవ్వుకోడు అంటుంది శారదాంబ. అమ్మ, వాడి గురించి మొన్న కళ్ళతో చూసాం, ఆఖరికి ప్రేమతో సహా. కాసేపు నువ్వేం వాడిని వెనకేసుకొని రావడం మాపు. ప్రేమ నువ్వెందుకు భయపడాలి, నువ్వెందుకు ఆగిపోవాలి చెప్పు అంటుంది భద్రావతి. ఎవరికి భయపడట్లేదు, ఎవరి కోసం ఆగిపోవట్లేదు, నాకు క్లాస్ ఉంది అంతే అని కోపంగా వెళ్ళిపోతుంది ప్రేమ. గుడిలో ప్రేమ ధీరజ్లో మాట్లాడుకునేలా, వాళ్ళ మధ్య ఏర్పడిన అపార్థాలను దూరం చేసుకునేలా చేయాలని అనుకున్నాను, కానీ ప్రేమ గుడికి రానని అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అని మనసులోనే అనుకుంటాడు విశ్వక్. మరోవైపు వేదవతి ఇంట్లో భోజనాలు చేయాలని అందరినీ పిలుస్తూ ఉంటుంది. అమూల్య, మీ నాన్న ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేయమ్మా అని వేదవతి చెప్పడంతో సరే అమ్మా అంటూ ఫోన్ తీసుకుంటుంది అమూల్య. అప్పుడే రామరాజు ఇంట్లోకి రావడంతో అమ్మా నాన్న వచ్చారమ్మా అంటుంది అమూల్య. మావయ్య గారి చేతిలో చాలా కవర్లున్నాయి, అంటే భారీగా భోజనం తెచ్చుకున్నట్లున్నారు అంటూ రామరాజుకు ఎదురెళ్తుంది వల్లి. మావయ్య గారండి బోలెడంత బాధగా అంది అంటుంది వల్లి. బాధెందుకు అంటాడు రామరాజు ఆశ్చర్యంగా.
అదేంటి మావయ్య గారు అలా అంటారు? మీరు అత్తయ్య గారి చేతి వంట తప్ప ఎవరు వండినా తినరు. ఆఖరికి మంచినీళ్ళు అత్తయ్య గారు ఇస్తేనే తాగుతారు. అలాంటిది మీరు రోజు ఇలా బయట నుంచి భోజనం తెచ్చుకొని తింటా ఉంటే బాధేయకుండా, గుండె తరుక్కుపోకుండా ఎట్టా ఉంటుంది మావయ్య గారు? సర్లేండి మావయ్య గారు, కవర్‌లో గట్టిగా ఉన్నదాన్ని బట్టి చూస్తా ఉంటే మీరు బిర్యానీ తెచ్చుకున్నారని తెలుస్తుంది. ఇటు ఇవ్వండి వడ్డించేస్తాను అంటూ హడావిడి చేస్తుంది వల్లి. ఇది భోజనం కాదమ్మా అంటాడు వల్లి. మరి కవర్స్ ఇంత దండిగా ఉన్నాయి ఏంటి మావయ్య గారు అంటుంది వల్లి. ఇది అమ్మవారి చీర అంటాడు రామరాజు. ఈ చీరలు ఏ అమ్మవారికి మావయ్య గారు అని మళ్ళీ అడుగుతుంది వల్లి. కాదమ్మా గుళ్ళో అమ్మవారికి అంటాడు రామరాజు. ఇప్పుడు అమ్మవారికి చీర ఏమిటో అంటుంది వేదవతి ఆశ్చర్యంగా. భర్త నమ్మకాన్ని మోసం చేసిన ఆనందంలో కొంతమంది ఇంటికి సంబంధించిన సాంప్రదాయాలను నమ్మకాలను మర్చిపోయినట్లున్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి పసుపు కుంకుమ చీర సమర్పించడం ఆనవాయితీ అంటాడు రామరాజు. నేనేమీ నా భర్త నమ్మకాన్ని మోసం చేయలేదు. ఇంటి సంప్రదాయాన్ని అంతకన్నా మర్చిపోలేదు. ఇంటి చిన్న కోడలు గొడవ పడి పుట్టింటికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం మనం ఏమైనా పండగలు పబ్బాలు జరుపుకుని సంతోషంగా ఉన్నామా? ఏమిటో అంటుంది వేదవతి. కోడలు ఇవాళ కాకపోతే రేపైనా ఇంటికొస్తుంది. కానీ ఇప్పుడు అమ్మవారికి చీర పెట్టే అదృష్టాన్ని కోల్పోతే మళ్ళీ సంవత్సరం దాకా రాదు. అమ్మ అమూల్య ఇలా రా. ఇది అమ్మవారి కోసం కొన్న చీర. ఇంట్లో మహాలక్ష్మి వ్రతం కోసం గోల్డ్ చైన్ తీసుకున్నాను. తీసుకో అమ్మా అంటూ ఒక్కొక్కటిగా అమూల్య చేతికి అందిస్తుంటాడు రామరాజు. ఆయన ఏం తెచ్చినా ముందుగా నాకే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు అని మనసులోనే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది వేదవతి. ఇది మీ అమ్మకు ఇవ్వు అంటూ గోల్డ్ చైన్ అమూల్య చేతికి ఇస్తాడు రామరాజు. మీరే ఇవ్వచ్చు కదా నాన్న, అమ్మ సంతోషిస్తుంది అంటుంది అమూల్య. చెప్పిన పని చెయ్యి అని రామరాజు అనడంతో గోల్డ్ చైన్ తీసుకుని వేదవతి చేతికి ఇవ్వబోతుంది అమూల్య. నాకేమొద్దు, ఆయన ఎప్పుడు నాతో మాట్లాడి నా మెడలో వేస్తే అప్పుడు తీసుకుంటాను అంటుంది వేదవతి. అలా జరగాలి అంటే అది ఎప్పటికీ బీరువాలోనే ఉంటుంది అంటాడు రామరాజు. అయితే నాకేం అక్కర్లేదు అంటుంది వేదవతి. వల్లి తీసుకో అమ్మా అని గోల్డ్ చైన్ వల్లి చేతికి ఇవ్వడంతో సంతోషంతో పొంగిపోతూ ఆశీర్వాదం తీసుకుంటుంది వల్లి. అతి వినయం దుర్గ లక్షణం అంటుంది నర్మద కోపంగా. దీంతో వల్లి కోపంగా చూస్తుంది. తర్వాత నర్మదకు కూడా గోల్డ్ చైన్ ఇవ్వడంతో థ్యాంక్స్ మావయ్య అంటుంది నర్మద. ఇదంతా దూరంగా నిలబడి చూస్తున్న సాగర్ వెంటనే ఏయ్ బుద్ధుందా నీకు అసలు, ఇవ్వగానే ఎగరేసుకుంటూ తీసుకుంటున్నావు అంటాడు సాగర్. మరి కూర్చొని తీసుకున్నా అంటుంది నర్మద. ఈ కామెడీలే వద్దు, వాళ్ళ వస్తువులు మనకెందుకు తీసుకోవడం అంటాడు సాగర్. అంత పౌరుషం ఉంటే ఫస్ట్ తాకట్టు పెట్టిన నగలు తీసుకురమ్మను, అప్పుడు ఈ రోషాన్ని చూపించమనమ్మా అంటాడు రామరాజు కోపంగా. దీంతో సాగర్ నర్మద వైపు చూడడంతో వినబడింది. నువ్వేం చూడాల్సిన అవసరం లేదు అంటాడు సాగర్. రేయ్ చిన్నోడా, ఇదిగో ఇది నీ భార్యకి ఇవ్వు అంటూ రామరాజు గోల్డ్ చైన్ ఇస్తుండడంతో నేను పలకరిస్తేనే తను మాట్లాడడం లేదు, అలాంటిది నేను చైన్ ఇస్తే తీసుకుంటుందా అంటాడు ధీరజ్. రేపు వాళ్ళు కూడా అమ్మవారి గుడికి వస్తారు. గుళ్ళో నీ భార్యకు నచ్చజెప్పి చైన్ ఇవ్వు, తీసుకో అని రామరాజు అనడంతో ధీరజ్ చైన్ తీసుకుంటాడు. వా, నీ చేత్తో ఈ గొలుసు నా మెడలో వెయ్యవా ప్లీజ్ అని అడుగుతుంది వల్లి. ఏ నీ చేతులు పని చేయట్లేదా అని చందు అనడంతో రే నీ భార్య అంత ప్రేమగా అడుగుతుంటే ఎందుకు అలా కసురుకుంటావు, తన సంతోషం కోసం చైన్ వేయని రామరాజు అనడంతో వల్లి మెడలో చైన్ వేస్తాడు చందు. తెల్లవారుజామునే గుడికి వెళ్ళాలి, అందరూ త్వరగా లేచి రెడీ అవ్వండి అంటాడు రామరాజు. భోజనం సంగతి ఏమిటో అని వేదవతి అడుగుతుంది. తినండి అంటాడు రామరాజు. నేను అడుగుతుంది మీ భోజనం సంగతి అంటుంది వేదవతి. నేనేమైనా ఇంట్లో తింటానా నన్ను అడగడానికి, చిన్న కొడుకు జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని నాతో చెప్పాలని లేనప్పుడు నా తిండి గురించి ఎందుకట అని వెళ్ళిపోతాడు రామరాజు. రేపు నేను గుడికి రాను, మీరే వెళ్ళండి అంటూ బాధపడుతుంది వల్లి. అత్తయ్య నేను మీతో మాట్లాడాలి, ఇలా రండి. ధీరజ్ నువ్వు కూడా రా అంటూ ఇద్దరిని పక్కకు తీసుకెళ్తుంది నర్మద. ఏం గుడుపుటాని చేయడానికి వెళ్తున్నారబ్బా వీళ్ళు అని మనసులోనే అనుమానపడుతుంది వల్లి. లేదే నేను రానంటే రాను, నువ్వే కాదు ఆ దేవుడొచ్చి బ్రతిమలన్నా సరే నేను గుడికి రాను. ఆయన చేత్తో నాకు చైన్ చేయలేదు, నేను హర్ట్ అయ్యాను అని అలిగాను అంటూ బాధపడుతుంది వేదవతి. అమ్మ మీరు ఇప్పుడు హర్ట్ అయి అలిగి తర్వాత బొంగుముతి పెట్టుకుందరులే, మీరు ఇప్పుడు గుడికి రాలేదనుకో ప్రేమను ఇంటికి తీసుకొచ్చే బంగారం లాంటి అవకాశం మిస్ అవుతుంది అంటుంది నర్మద. దీంతో వేదవతి ఆశ్చర్యంగా నేను గుడికి రాకపోవడానికి దానికి సంబంధం ఏంటే అంటుంది వేదవతి. ప్రేమ కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటుంది నర్మద. తెలిసి కూడా అడుగుతావేంటే, చాదస్తమా లేక మతిమరుపా? చిన్నోడు అందరి ముందు ఆ కళ్యాణ్ గాడి ప్రస్తావన తీసుకొచ్చి బాధ పెట్టాడనే కదా. వెనకటిది నీలాంటిదే, కూర మొత్తం తినేసి ఏం కూర ఇది అని అడిగిందట అంటుంది వేదవతి వెటకారంగా. ఆవిడ ఎవరో అచ్చం మీలాంటిదే అయి ఉంటుంది, అర్థం కాక అలా అంత బాగా వండింది అంటుంది నర్మద. ఏంటి అత్త మీద సెటైర్లు వేస్తున్నావు అంటుంది వేదవతి కోపంగా. అందుకే సామెతలు సెటైర్లు ఆపి నేను నేర్చుకునేది వినండి.
ధీరజ్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చే పరిస్థితులు ఎందుకొచ్చాయని అడుగుతుంది నర్మద. ఎందుకంటే మా అన్నయ్య నన్ను చాలా దారుణంగా మాట్లాడాడు కదా, అందుకే చిన్నోడికి కోపం వచ్చింది అంటుంది వేదవతి. మీ అన్నయ్య మిమ్మల్ని అలా మాట్లాడిన విషయం ప్రేమకు తెలుసా అని అడుగుతుంది నర్మద. తెలియదు, తను మధ్యలో వచ్చింది కదా అని వేదవతి అనడంతో పోనీ మధ్యలో అయినా చెప్పారా అని మళ్ళీ అడుగుతుంది నర్మద. చెప్పడానికి ఎక్కడ కుదురుతుంది, మా అక్క ప్రేమ వదిలిపెట్టకుండా ప్రతి క్షణం ప్రేమ పక్కనే ఉంటుంది కదా అంటుంది వేదవతి. అందుకే రేపు మీ అక్క చూడకుండా ప్రేమను పక్కకు తీసుకెళ్లి మాట్లాడదాం. మీ అక్క అన్నయ్య మన ఇంటికి వచ్చింది నిజంగా మీ అమ్మవారి పుట్టినరోజు జరిపించడానికి కాదు, ఆ వంకతో కావాలని గొడవ పెట్టుకుని ప్రేమను తీసుకెళ్లడానికి అన్న విషయాన్ని ప్రేమకు అర్థమయ్యేలా చెబుదాం అని నర్మద చెప్పడంతో దూరం నుంచి వింటున్న వల్లి షాక్ అవుతుంది. మీ అక్క వాళ్లకు కళ్యాణ్ గాడి విషయం ముందే తెలుసని, అందుకే రెండు కుటుంబాలు కలిసి బర్త్డే జరిపించడానికి ఫస్ట్ ఒప్పుకొని మీ అక్క తర్వాత చాలా తెలివిగా మన ఇంట్లో బర్త్డే ప్లాన్ చేసిందని చెబుదాం అని అంటుంది నర్మద. దీంతో ఇదంతా దూరం నుంచి వింటున్న వల్లి కోపంగా రగిలిపోతూ ఉంటుంది. కానీ కళ్యాణ్ గాడికి తెలుసు అని మీరెలా అంటారు, అందుకు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రేమ అడిగితే ప్రేమకు ఏమని సమాధానం చెప్తాం అని అడుగుతుంది వేదవతి. అడిగేదేంటి, ఆ రాక్షసి ఫస్ట్ అడిగే క్వశ్చన్ అది. ప్రస్తుతం వాళ్ళ నాన్నను వాళ్ళ అత్తను దేవుళ్ళ కంటే మంచోళ్ళని నమ్ముతుంది. వాళ్ళు మంచితనంతో ప్రేమతో మన ఇంటికి వస్తే నేను కావాలని వాళ్ళ నాన్న మీద చేయి చేసుకున్నాననే భయంకరమైన అపార్థంలో ఉంది అంటాడు ధీరజ్. ఆ అపార్థాన్ని తొలగించేద్దాం ధీరజ్, ఫుల్లుగా తొలగించేద్దాం. దీనంతటికీ కారణం కర్త కర్మ క్రియ అన్నీ వల్లినే, అనుమానం అన్న విషయం మనం ప్రేమతో చెబుదాం అంటుంది నర్మద. అయ్య బాబోయ్, విషయం మొత్తం నా వైపు తిరిగిందిగా అంటూ భయపడుతుంది వల్లి. తన బండారం మొత్తం బయట పెట్టడంతో వల్లి నా మీద ప్రేమ మీద పగ పెట్టిందని, అందుకే కళ్యాణ్ విషయం మీ పెళ్లి విషయం జరిగిన విధానం వల్లనే వాళ్లకు చెప్పి ఉంటుందన్న అనుమానం ప్రేమకు అర్థమయ్యేలా చెబుదాం. వల్లికి ఆ విషయాలు ఎలా తెలుసు అనే విషయాల గురించి తెలుసుకునే పనిలో ఉన్నామని చెప్తాం. అత్తయ్య, మనం మాట్లాడితే ప్రేమ వింటుంది, దీని వెనుక పెద్ద కుట్ర జరిగిందని ప్రేమకు అర్థమయ్యేలా చెప్తే ప్రేమ తెలుసుకుంటుంది. అపార్థాలన్నీ తొలగిపోయి ప్రేమ మన ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఇది మనకు మంచి అవకాశం, ఏమంటారు అంటుంది నర్మద. నా చిన్న కోడలు తిరిగి వచ్చేస్తుందంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముందే, నేనేం అలగనులే, గుడికి వస్తాను, నువ్వు చెప్పినట్లే చేద్దామని వేదవతి అనడంతో సంతోషంగా హక్ చేసుకుంటుంది నర్మద. అయ్య బాబోయ్, వీళ్ళుగా ఫోకస్ నా మీద పెట్టేశారు కదరా దేవుడా, ప్రేమతో వీళ్ళు మాట్లాడకుండా నిజాలు చెప్పకుండా ఎట్లా స్పీడ్ బ్రేకర్ వేయాలా అని ఆలోచిస్తుంది వల్లి. మరోవైపు విశ్వక్ ఇంట్లో ప్రేమ ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే అమూల్యకు కాల్ చేయడంతో లిఫ్ట్ చేస్తాడు విశ్వ. అమూల్య, నేను విశ్వక్ను మాట్లాడుతున్నాను అంటాడు విశ్వక్. తెలుసులే చెప్పు అంటుంది అమూల్య. అది అంటే విశ్వ అనకుండా హలో అన్నావు కదా, ఒకవేళ నా నెంబర్ లేదేమో డిలీట్ చేసావేమో అనుకున్నా, నా నెంబర్ నీ మొబైల్లో అలాగే ఉందన్నమాట. భోజనం చేసావా అని అడుగుతాడు విశ్వక్. లేదు, నాకు భోజనం చేయకుండా జస్ట్ గాలి పీల్చుకొని బ్రతికే అద్భుతమైన శక్తులున్నాయి, అందుకే నేను చిన్నప్పటి నుంచి తిండి తినడం మానేశాను. ఫోన్ చేసిన విషయం చెప్పమంటే తిన్నావా, కూరలో పంచదార సరిపోయిందా అంటూ అర్థం లేని అనవసరమైన ముచ్చట్లు పెడుతున్నావు అంటుంది అమూల్య చిరాగ్గా. అంటే ఫోన్ చేసినప్పుడు ఇలాంటి మాటలు అడగడం ఫార్మాలిటీ కదా అని విశ్వక్ అనడంతో, అక్కర్లేదు, మన మాటల్లో మా అన్నయ్యను మీ చెల్లిని కలపాలనే మాటల్లో తప్ప ఫార్మాలిటీస్ ఏం రాకూడదు కదా, ముందు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అంటుంది అమూల్య. అది రేపు గుడికి మా చెల్లెలు రాదంట అని విశ్వక్ చెప్పడంతో ఎందుకు అని అడుగుతుంది అమూల్య. రేపు ఏదో ఇంపార్టెంట్ క్లాస్ ఉందట అని అంటాడు విశ్వక్. అయితే దగ్గరుండి డ్రాప్ చేసి వస్తానని చెప్పావా, మా అన్నయ్యను వదినను కలిపి ఈ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దు అనుకున్నాం కదా.